తమిళనాట తెలుగును కాపాడాలి అంటూ ఉద్యమం ఉధృతమవుతోంది. ఒకే వేదికపైకి వచ్చిన విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తెలుగు మహాసభను నిర్వహించాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని నినదించాయి. జయలలితను వ్యతిరేకించే తమిళ పార్టీలు వీరితో గొంతు కలిపాయి. తమిళనాడులో నిర్బంధ తమిళ చట్టానికి వ్యతిరేకంగా హోసూరులో తెలుగు వాళ్లు కదం తొక్కారు. తెలుగు సంఘాలు, విద్యార్థులు భారీగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. డీఎంకే నేత స్టాలిన్ కూడా తెలుగు ఉద్యమానికి మద్దతు పలికారు. ఏపీ నుంచి వైసీపీ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తెలుగు భాష అన్నది ప్రాచీనమైన భాష. మాతృభాషని, తల్లి భాషని ఆ పిల్లలకు దూరం చేసే ప్రయత్నం చేయడం అన్నది నిజంగా కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యమైన చర్య కాదు. తమిళనాడులో తెలుగువారు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ నేతలు, భాషాభిమానులు మండిపడ్డారు. మాతృభాషలో విద్యను అభ్యసించేలా అవకాశం ఇవ్వాలని తెలుగు విద్యార్థి సంఘాలు కోరాయి. తమిళం నేర్చుకుంటున్నామని, కానీ తెలుగు భాషను మర్చిపోలేమంటూ కంటతడి పెట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనారిటీ భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తామని డీఎంకే ప్రకటించింది. ప్రభుత్వం నిర్బంధ తమిళ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించాయి తెలుగు సంఘాలు.